తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. స్వయంగా మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సమ్మిట్ కు రావాలంటూ ఆహ్వాన పత్రికలు అందించారు. తెలంగాణ గవర్నర్, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలిసి సమ్మిట్ కు ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి తుమ్మల మధ్యప్రదేశ్ కు వెళ్లారు. ఈ నెల 8న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ఎంపీ సీఎం మోహన్ యాదవ్ ను కోరారు. అలానే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో ఆహ్వాన పత్రికను భట్టి సీఎం హేమంత్ సోరెన్ కు అందజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని కోరుతూ అసోం సీఎంకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానాన్ని అందించారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమ్మిట్ కు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ను మంత్రి ఉత్తమ్ ఆహ్వానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి సీఎం సుఖ్వీందర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు తప్పకుండా హాజరవుతారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో మంత్రి సీతక్క ఈమెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానాన్ని పంపారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3,000 మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరు కానున్నారు.